విశాఖపట్నంలో పుట్టి పెరిగిన రష్మిని చాలామంది మోసం చేశారంట. స్కూల్ డేస్ నుండే డ్యాన్సులు పాటలు అంటే తెగ ఇష్టపడే రష్మికి 13 ఏళ్ళు ఉండేటప్పుడు సినిమా ఛాన్స్ వచ్చింది. ఇక వైజాగ్లో మంచి స్టోరీ చెప్పి నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇంత ఇంపార్టెంట్ రోల్ నీకు ఇచ్చాను, బాగా చెయ్యి అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత రష్మిని హోటల్ రూమ్కి రా మాట్లాడాలి అని ఒక దర్శకుడు, నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేను ఇంకో నిర్మాత, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారంట. ఈ చెత్త ప్రపోజల్స్కి భయపడి సారీ చెప్తే ఇక సినిమాలో నో క్యారెక్టర్ అని వైజాగ్ తిప్పి పంపించేవారంట. ఒకవేళ క్యారెక్టర్ ఇచ్చినా కోఆపరేట్ చేయడం లేదని ఆ పాత్రను పూర్తిగా తగ్గించి ఆమెను అవమానించేవారట. ఇలా తెలియని వయసులో సినిమా వాళ్ళ చేతుల్లో మోసపోయింది రష్మి. మరి ఇంత హాట్గా నటించడం ఎవరు నేర్పించారు అంటే అది కూడా సినిమా వాళ్ళే, కానీ తమిళ్ సినిమా వాళ్ళు అని అంటుంది రష్మి. ఒక డ్యాన్స్ షోలో నన్ను చూసిన సంగీత మేడం తమిళ్ సినిమా అవకాశం ఇప్పించారు. అక్కడ డైరెక్టర్స్ పాత్రకు తగ్గట్టు ఎలా ఉంటే అలా నటించాలి, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేకెడ్గా అయినా చెయ్యాలని ఆమెకు మంచి సలహా ఇచ్చారంట. అలానే ప్రవీణ్ సత్తూర్ గారు తీసిన గుంటూరు టాకీస్లో సువర్ణ పాత్ర చేశాను, మంచి పేరు వచ్చింది అని అంటుంది రష్మి.